ఇక ఫస్ట్ నెహ్రూకు అడ్డొస్తుండని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని ఏఐసిసికి ఎన్నికైన అధ్యక్షుడిని గాంధీజీతో కలిసి తొలగించి బయటికి పంపించేసిండ్రు. ఇక అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో అయిపోయింది కదా. గా తర్వాత అంబేద్కర్ గారు తనకు అడ్డొస్తున్నారు అని ఎలక్షన్ లో ఓడగొట్టి పార్లమెంటుకు రాకుండా చేసిండ్రు. ఇక ఆ తర్వాత తనకి ప్రతిపక్ష నాయకుడిగా పోటీలో ఉంటాడని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని షేక్ అబ్దుల్లాతో కుట్రవన్ని జైల్లో హత్య చేయించిండు అనే ఆరోపణలు ఉన్నాయి. తనకు భవిష్యత్తులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ జీ పరమ పూజనీయ గురూజీ వేగంగా ముందుకొస్తున్నాడని, ఆ సంస్థ గనక పెరిగితే తన ఉనికికే ప్రమాదం, ఆ సంస్థను ఆపితే ఆయనకు తిరుగుండదని గాంధీజీ హత్యను కుట్రతో చేసి ఆర్ఎస్ఎస్ పై మోపి గాంధీజీ హత్యను సానుభూతిగా చేసుకొని 3 ఎలక్షన్లలో గెలిచిండు. గీన గిట్లుంటే గీన కూతురు ఇందిరాగాంధీ ఏకంగా రష్యా వారితో కుమ్మక్కై శాస్త్రీజీ అకాల మరణానికి కారణమైందని అనుకుంటున్నారు. చాలా మందికి అనుమానం ఏంటంటే శాస్త్రీజీ హత్య తర్వాత సహజంగా మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి కావాలి, కానీ ఇందిరాగాంధీ మా అయ్య తర్వాత నేనే కావాలని రష్యా సహకారంతో ప్రధానమంత్రి అయింది. భారతీయ జనతా అధ్యక్షులు పండిత్ దీన్ దయాల్ జీ ఎక్కడ ఎదురొస్తారో అని హత్య చేయించింది అని ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు విచారణ జరగలేదు. ఎందుకు?